ఆరాధన ప్రారంభిస్తాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ, సకలైశ్వరుడు పాత్రమైన మీ ఘనమైన నామం బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. సర్వేశ్వరుడైనటువంటి దేవుడు, సమీపింపడిన తేజస్సులు అమరత్వం గల దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడు, నిత్యము మా కొరకు విజ్ఞాపన చేసినటువంటి మా ప్రధాన యాజకుడైనటువంటి దేవ, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి కాంక్ష నెరవేరేటువంటి మా పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభును, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మాకు అనుగ్రహించిన మరొక శుభదినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు నేర్చుకున్న నాకు మాకు కూడా దేవుడు వేయండి. మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన దేవ, మా పోషకుడుగా, మా సంరక్షకుడుగా, మాకు తల్లిగా తండ్రిగా సమీపండి మమ్మల్ని పోషించి సంరక్షించినటువంటి దేవ, మా కాలగతులు మీ స్వాధీనించుకునే దినదినము కాపాడుతున్నటువంటి దేవుడు, నేటి దినమును కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మా ఆయుష్కాలం ఇచ్చిన దేవ, ఈ నెల చివరి ఆదివార దినమును కూడా మాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి నేటి దినమున పరిచయం కొరకే మీరు చూస్తున్నాయన కనికరించండి. మరి ఈ కరోనా వైరస్ బట్టి నేను గత 6 నెలల 5 దినాలుగా మరి సమాజంలో కూడుకున్నట మానవద్దని చెప్పి మరి వాక్యం రాయడం మరి పరిస్థితిని బట్టి సమాజంలో కూడుకునే పరిస్థితులు లేని కారణం బట్టి ఈ విధంగా ఆన్లైన్లో వాక్యం అందించే మరి అనుకూలతలు కూడా మీరు కలిగించారు నాయన. నేటి దినం కూడా ఇట్టి ఆధిక్యతను కలిగించినట్టు మా ప్రభు ప్రజలు ఈ విధంగా అయిన వాక్యం కొంతమంది అయినా వీరి గ్రహించినట్టుగా వీక్షించినట్టుగా సహాయం చేయవలసిన ప్రార్థిస్తున్నాం. ఇళ్లలో కూర్చొని నాయన ఈ సమయంలో అటు ఇటు తిరగకుండా ఇంట్లో కూర్చొని ప్రభు మరి వాక్య ధ్యానము ప్రభు మరి వాళ్ళు ఇలాంటి అనుకూలత లేకపోయినా కూర్చొని పాడుకొని ఆరాధించేటువంటి వారు ఉన్నట్టుగా ప్రతి ఉదయాన్ని ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతట్లో ఏదైనా పరిచయను ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడే దాసులైనటువంటి వారు అభిషేకించండి. పాడే పాటలు, చెప్పే వాక్యము, ఆరాధన సమయం, బల సమయము ప్రభు మరి వ్యక్తిగతంగాను సామూహికంగాను చేసేటువంటి పరిచర్య అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాయి. సాధారణ శక్తులు కలిగించండి, మీ నామకు మహిమ కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కనికరించడం దయ చూపించమని వందనం తెలుసునండి. కర్మలు ప్రార్థన మందిరం ద్వారా కూడా జరిగించబడేటువంటి పరిచర్య కూడా మహిమగల పరిచర్య, పరలోక పరిచర్య ప్రభు మరి ఈ పరిచర్యను జరిగించడానికి మేమైతే యోగులం కావు. పెద్ద మీ కృపను బట్టి మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి కావాల్సిన జ్ఞానము, ఆత్మ ప్రత్యక్షతను, ఆత్మ జ్ఞానం మాకు అనుగ్రహించమని దయగల తండ్రి, మా సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయండి. మరి అనేకులకు మేలుకరంగా ఉన్నట్లుగా మేము గడిపే సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు పాటలు, వాక్యము, వాయిద్యములు సమస్తము మీకు మహిమకరంగా మీరే జరిగించుకొని మహిమ పొందమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 53 పాడుకుందాము. 53వ పాట. నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా శ్రమలో యెహోవాకు మొరలిడితిని, నా కాయన ఉత్తరమిచ్చున్ అబద్ధమాడువారి నుండి, నా కాయన ఉత్తరమిచ్చున్
जय प्रभु येसु जय गणदेवा जय प्रभु जय
ఇక ప్రభుత్వానికి వందనాలు చేస్తున్నామండి. ఇది వరకు మనము రెండు పాటలు పాడుతూ వచ్చాం, అంకుల్ గారు పాడుతూ వచ్చారు. పసితనం నుండి ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని కాపాడుతూ వచ్చాడు. సంక్లిష్టమైన పరిస్థితుల ద్వారా దేవుడు కాపాడుతూ తద్వారా విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆరాధన నిమిత్తమై కీర్తనలు, దావీదు కీర్తనలు 145వ అధ్యాయం, దావీదు కీర్తన 145 20-21 చదువుకున్నామండి. కీర్తనలు 145వ అధ్యాయం 20-21 వచ్చింది. యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవా స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సంతుష్టుగాక. దేవుని సహాయం మీతో చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానందమైన పరలోక తండ్రి, జీవాధిపతి, జీవం గలదానికి బంగారు పదాలకు వందనాలు సోదరులు చూస్తున్నాం ప్రభా. ఉదయకాల తండ్రి, ఆరాధన తండ్రి, నువ్వు తీర్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవాలయంలో మా దేవుడు నమ్ముచున్నాం ప్రభా. ఉదయకాల తండ్రి, పాటల ద్వారా నేను మహిమపరచుకిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఆరాధన ద్వారా ప్రభావ నేను మహిమపరచుటకు ఇచ్చిన ఈ దీవెనకరమైన సమయాన్ని బట్టి, అవి తండ్రి నువ్వు తీర్చిన లేఖన భాగాలను బట్టి తండ్రి నన్ను మరుగుపరచు ప్రత్యక్షపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహోవా తనను ప్రేమించు వారిని కాపాడును, అయితే భక్తిహీనులను ఏసాట నాశనము చేయును. ఇంకా ఏమన్నా అంటే శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించదు. అంటే మానవులందరూ కూడా ఆయన పరిశుద్ధమైన నామమును అనునిత్యము సన్నతించదు. అంటే ఇక్కడ తన్ను ప్రేమించు వారిని కాపాడును, ప్రిజర్వ్, ద లార్డ్ ప్రిజర్వ్, ప్రైజ్. అంటే అక్కడ కాపాడుతున్నాడు కాబట్టి మనము స్తుతి చెల్లించాలి. ఏ విధంగా కాపాడుతూ దేవుడు మనను సంరక్షిస్తూ వచ్చాడు. అక్కడ ఒక మాట ఉన్నాడు, తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడుతున్నాడండి. ఎవరైతే తన్ను ప్రేమిస్తూ వస్తున్నారో వారిని అందరినీ కాపాడేవాడుగా దేవుడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక మాట వెంటనే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేస్తున్నాడు. అయితే ఎవరైతే ప్రేమించుకున్నా భక్తిహీనత ప్రదర్శిస్తుంటారో వాళ్ళని చేశారంట నాశనం చేస్తారంట. అయితే మనము దేవుని యొక్క కాపుదలలో మనం ఉన్నాం కాబట్టి ఆయనను ప్రేమించే వారంగా ఉండాలా. కాబట్టి అదేవిధంగా 127 కీర్తనలో ఒక మాట ఉంది, మొదటి వచనంలో చూడండి. 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ యెహోవా ఆ ఒక ఇల్లు కట్టించని ఎడల అంటే ఆ యొక్క దేవుని యొక్క కన్సర్న్ ఆ యొక్క కుటుంబం పైన లేనట్లయితే మన ప్రయాసం అంతా వ్యర్థమే అంటున్నాడు. అదేవిధంగా యెహోవా ఆ యొక్క పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఇక్కడ ఏమిస్తుందంటే ఆర్మీ, మానవ సంబంధమైన ఆర్మీ ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ దేవుని యొక్క ఆ యొక్క కాపుదల లేకపోతే ఆ యొక్క
దేవుడి యొక్క ఆ యొక్క కాపుదల లేకపోతే మానవ ప్రయత్నము వ్యర్థమని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 121 కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 121 కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది. ఇశ్రాయేలును కాపాడువాడు వణకుడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. అంటే శాశ్వతమైన దేవుడు ఎన్నడూ అలసిపోడు, శాశ్వతమైన దేవుడు ఎప్పుడూ నిద్రపోడు. కాబట్టి నిజ దేవుడు తన వారిని ఎప్పుడూ చురుకుగా చూస్తూ కాపాడుతూ ఉంటాడు. శాశ్వతమైన దేవుడు అలసిపోడు, నిద్రపోడు. నిజ దేవుడు ఎప్పుడూ చురుకుగా చూస్తూ కాపాడుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి 121 కీర్తన 8వ వచనంలో ఇంకొక మాట ఉంది చూడండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి అక్కడ ఇది మొదలుకొని నేటి నుండి నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా అక్కడ కూడా ఉంది యెహోషువ 1:9లో నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును. ద లార్డ్ ఈస్ యువర్ గాడ్ ఈస్ విత్ యు వేరెవర్ యు గో. చివరి భాగంలో నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. కాబట్టి మనం నడిచే మార్గం అంతటిలో అది ఆయాసకరమైన మార్గమైనప్పుడు కాబట్టి ఆయన లేకపోతే ఇరుకు మార్గమైన లేకపోతే అనానుకూల మార్గమైనప్పటికీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే నేను కాపాడుతూ వస్తాను. కాబట్టి ఇక్కడ యేసేపును దేవుడు ఆ విధంగా కాపాడుతూ వచ్చాడు. చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చూడండి. 4:18 ప్రతి దుష్కార్యం నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. అంటే ప్రతి దుష్కార్యము నుండి తప్పించే వాడు, అదేవిధంగా పరలోక రాజ్యమునకు చేరినట్లు మనల్ని రక్షించేవాడు. ఇక్కడ యేసేపు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే యేసేపును ఆ విధంగా ప్రతి దుష్కార్యం నుండి తప్పిస్తూ వచ్చాడు, పరలోక రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చాడు. అందుకోసమే యేసేపు యొక్క జీవితంలో మనము చూసినట్లయితే యేసేపు తన అన్నదమ్ములు చంప చూసినప్పుడు యేసేపు దేవుని కాపాడుకు ఏం చేశాడు? అప్పుడే ఇస్మాయిలును ఆ మార్గాన్ని వచ్చినట్లు చేస్తూ వచ్చాడు. ఇది దేవుని ఏర్పాటు. అదేవిధంగా అన్నదమ్ములు వేశారంటే యేసేపును ఆ గుండెలో పడదోశారు. గుండెలో పడదోయట అంటే గుంట ఎలాంటి గుంట అంటే అది నీళ్లు లేని గుంట, నీళ్లు లేని జీవితం, నీళ్లు లేని జీవితం అనగా వాక్యం లేని జీవితం. ఆ గుంటలో నుండి తిరిగి లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఎవరికి అప్పగించబడ్డారు? ఇస్మాయిలుకు అప్పగించబడ్డాడు. అంటే లేపబడడం అంటే వాక్యముతో లేపబడడం, వాక్యాన్ని సంతరించుకోవడం. కాబట్టి ఆ తర్వాత ఏం చేశాడు? ఆ యొక్క ఇంకా చేశాడంటే ఆ అన్నదమ్ముల నుండి కాపాడబోట, అనానుకూల శత్రుత్వం నుండి కాపాడబోట. అన్నదమ్ములు అనుకోలే కానీ శత్రుత్వంలో ద్వేషాన్ని పంచుకున్నారు. ఆ యొక్క అన్నదమ్ముల నుండి అనగా అనానుకూల శత్రుత్వం నుండి కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు ఆ యొక్క ఇస్మాయిలును మిద్యాను ద్వారా పోతీఫెరు ఇంటికి చేర్చబడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ యొక్క పోతీఫెరు భార్య ద్వారా శోధన అనుభవిస్తూ వచ్చాడు. పాపంలో పడకుండా, అపవిత్రపరచబడకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకోసం అక్కడ యేసేపు ఒక మాట అంటాడు, నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకున్న తన యజమాని భార్యతో అని. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కారం
దేవుడికి విరోధముగా పాపం కట్టుకుందరా. ఎంత చక్కరైన మాట యేసేపు చెప్తున్నాడు. చక్కని అవకాశం ఉంది, పాపం చేసేదానికి అనుకూల పరిస్థితులు ఉంది. అయినప్పటికీ దేవుడు ఆ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. యేసేపు ఎంత చక్కగా దేవుణ్ణి అక్కడ గణపరుస్తున్నాడు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అందుకోసమే యేసేపును దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఇంకా అక్కడ తర్వాత ఆ నింద మోపిన తర్వాత చెరసాలలో వేయబడుతూ వచ్చాడు. యేసేపు చెరసాలలో వేయబడుతూ వచ్చాడు. అనగా ఆ యొక్క చెరసాలగా ఆచార సంబంధమైన ఆ చెరసాల నుండి విడుదల, చెరసాల వేయడానికి దేవుడు అతన్ని కాపాడుతూ విడుదల చెందిస్తూ వచ్చాడు. ఈ లోకమైన ఆచార బాంధవ్య సంబంధాల నుండి, ఆ యొక్క లోకమైన సంఖ్యల నుండి విడుదల చెందిస్తూ వచ్చాడు, అంటే కాపాడుతూ వచ్చాడు. తద్వారా ఇంకా ఏం చేస్తూ వచ్చాడంటే ఇంకా కరువు అతని యొక్క కరువును ఏర్పాటు, ఆ కరువును నివారించడానికి ఒక అధికారిగా ఉంటూ వచ్చాడు. తన సామర్థ్యంలో ఆ కరువును ఎదుర్కొనేవాడిగా ఉంటూ వచ్చాడు. అంటే ఆ కష్టాలను, ఆ యొక్క బాధలను ఎలా ఎదుర్కోవాలా, ఏ వ్యక్తి ద్వారా అయితే ఆ యొక్క కష్టాలను, సుఖాలను, ఆ యొక్క బాధలను ఎదుర్కొనటకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఐగుప్తుకు ప్రదానం చేస్తూ వచ్చాడు, అంటే వర్ధన చేస్తూ వచ్చాడు. 7 రకాలుగా యేసేపును ఇక్కడ కాపాడుతూ వచ్చాడు. అనగా మొదటగా వాక్యం లేని జీవితం, గుంటలో పడవేసిన జీవితం, వాక్యం లేని జీవితాన్ని మార్చివేసి వాక్యానుసారంగా నడుచుకునే విధంగా చేస్తూ వచ్చాడు. అదేవిధంగా అన్నదమ్ముల నుండి, అనగా అనానుకూల శత్రుత్వం నుండి కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా బాటసాల నుండి విడుదల చెల్లిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆ యొక్క ఫెరోబర ద్వారా పాపమును అంటగట్టకుండా కాపాడుతూ వచ్చాడు. పాపం అపవిత్రత పచ్చకుండా కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా చెరసాల నుండి విడుదల చెల్లిస్తూ వచ్చాడు. చెరసాలగా ఈ లోక సంబంధమైన ఆచారపు అలవాటు నుండి విడుదల చెల్లిస్తూ వచ్చాడు. అదేవిధంగా కరువు అంటే కష్టాలు, బాధల నుండి నివారణ పొందుటకు యేసేపును నాయకుడిగా ఏర్పరుస్తూ వచ్చాడు. చివరిగా అతన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఆ దేశమంతా అతని ఖ్యాతిని చెందిస్తూ వచ్చాడు. 7 రకాలుగా అక్కడ యేసేపును కాపాడుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఆ యొక్క గుంటలో పడిపోయిన జీవితం నాది, నీళ్ళు లేని జీవితం మార్చివేసిన ప్రభువా, నన్ను కూడా నీ యొక్క సన్నిధానాన్ని రప్పించుకుంటూ వచ్చావు. ఆ యొక్క పాపము ఆ యొక్క బాటసాల నుండి కాపాడుతూ వచ్చావు. అదేవిధంగా ఆ యొక్క అన్నదమ్ముల నుండి, అనగా శత్రుత్వం నుండి నన్ను విడుదల చెందిస్తూ వచ్చావు. అదేవిధంగా ఆ యొక్క పాపంలో ఉన్న నన్ను ఆ పాపం నుండి విముక్తి చెందిస్తూ వచ్చావు. అదేవిధంగా ఆ యొక్క లోకమనే చెరసాల నుండి నన్ను విడుదల చెందిస్తూ వచ్చావు. ఆ యొక్క కరువు నుండి, అనగా బాధల నుండి, కష్టాల నుండి నన్ను విడుదల చెందిస్తూ వచ్చావు. అదేవిధంగా నా యొక్క జీవితంలో మేలుతో తృప్తిపరుస్తూ, అదేవిధంగా వృద్ధి చెందిస్తూ, ఖ్యాతి అందిస్తూ వచ్చావు ప్రభువా అని మనం ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి 700 ఆ ఆశీర్వాదము యేసేపు జీవితంలో మనం చూస్తూ వచ్చాము. కాబట్టి అదేవిధంగా 1 పేతురు 1:5 ఒక మాట చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. చూడండి, ఏ స్వాస్థ్యం అంట? కడవరి కాలమందు రాబోవు దేవుని ఉగ్రత దినమందు ఏమంటున్నాడు? బయలుపరచబడుటకు, అంటే విడుదల చెందించుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్టు, సిద్ధముగా ఉన్న రక్షణ మనకు అనుగ్రహించినట్లు, మనం ఎలా ఆ సిద్ధముగా రక్షణ మనం ఎలా పొందుకోవాలంటే విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా మనము సంగ్రహించే వారంగా ఉండాలి. కాబట్టి
విశ్వాసమునిలో ఉన్నట్లయితే దేవుని శక్తి ద్వారా నువ్వు కాపాడబడుతూ వస్తావు. దేవుని శక్తి ద్వారా నువ్వు కాపాడబడుతూ వస్తావు. అదేవిధంగా 2 పేతురు 2:9 ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే భక్తులను శోధనలను తప్పించుటకు భక్తులను శోధనలను తప్పించుటకు మన దేవుడు సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. అదేవిధంగా ఇంకా ఉన్నాడు దుర్నీతి పనులను మరీ ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకునే వారిని ప్రభుత్వమును శిక్షించుడు సమర్థుడు. శరీరానుసారంగా నడుచుకునే వారిని శిక్షించుడుకో సమర్థుడు. ఎట్లంటున్నాడు ఇక్కడ? దుర్నీతి పనులను మరీ ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకునే వారిని శిక్షించుటకు మన దేవుడు సమర్థుడు. అంతేకాక ప్రభుత్వమును నిరాకరించు వారిని శిక్షించుటకు మన దేవుడు సమర్థుడు. కాబట్టి సమర్థమైన మన దేవుడు, సమర్థుడైన మన దేవుడు. కాబట్టి ప్రేమించడమే కాదు, అక్కడ సమర్థమైన నాయకత్వం అంటే అక్కడ శిక్షణ కూడా చేస్తామని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రతి విధమైన శోధన నుండి దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఎప్పుడు దేవుడిని నువ్వు ప్రేమించినట్లయితే ప్రతి విధమైన శోధన నుండి నువ్వు కాపాడుతూ వస్తాడు. కాబట్టి జీవిత యాత్రలో అంతటిలో ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచిన వారికి సంపూర్ణమైన సంరక్షణ ఉంటుంది. ఎలాంటి సంరక్షణ అంట? సంపూర్ణమైన సంరక్షణ. నీ జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవునిపైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే దేవుని యొక్క సంపూర్ణమైన సంరక్షణ యేసేపు జీవితంలో అది చూస్తూ వచ్చాం. సంపూర్ణమైన సంరక్షణ అక్కడ చూస్తూ వచ్చాం. అందుకోసమే అక్కడ కూడా మనము నయోమిని చూడొచ్చు. నయోమి ద్వారా నయోమికి ఒక సంపూర్ణమైన సంరక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. రూతుకు సంపూర్ణమైన సంరక్షణ అనుగ్రహించబడుతుంది. ఎవరి ద్వారా? నయోమి ద్వారా రూతుకు సంపూర్ణమైన సంరక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. మోడుబారిన జీవితాన్ని చిగిరింపజేశాడు. ఎలా అంటే ఆ యొక్క రూతు పైన దేవుని కాపుదల ఆ విధంగా ఉంటూ వచ్చింది. రూతు గర్భవాసాన యూదా గోత్రము అరించాలనే దేవుని యొక్క కన్సర్న్ కలిగి వచ్చింది. కాబట్టి దేవుని కాపుదల ఉంటూ వచ్చింది. కాబట్టి మోడువారి యొక్క రూతు యొక్క జీవితాన్ని చిగురింపు చేస్తూ వచ్చాడు. నయోమి జీవితాన్ని కూడా చిగురింపు చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆ యొక్క ఎస్తేరు యొక్క జీవితాన్ని కూడా ఆ యొక్క దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టి ఆ యొక్క యూదా జాతిని ఎస్తేరు ద్వారా రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయా విధాలలో దేవుడు తన దేవుని పైన నమ్మకం ఉంచే వారికి కాపుదల అనేది ఉంటూ వచ్చింది. అయితే దేవుడు ప్రజలను ఎలా కాపాడతాడు? దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడంటే మొదటిగా దూతల ద్వారా, తన దూతల ద్వారా దేవుడు తన ప్రజలను కాపాడుతూ వస్తాడు. చూడండి లూకా 4:10, లూకా సువార్త 4:10 తన దూతల ద్వారా కాపాడుతూ వస్తాడు. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణమైన తర్వాత సాతాను శోధించే సందర్భంలో ఇవి. కాబట్టి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అన్నమాట. అంతేకాకుండా 91 కీర్తన 11:12 మాట చూడండి. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. మనం నడిచే మార్గములన్నింటిలో కూడా మనల్ని కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి తన దూతల ద్వారా తన ప్రజలను కాపాడుతూ వస్తాడు. అదేవిధంగా గిద్యోను జయమిచ్చుటకు దూతను ముందుగా పంపుతూ వచ్చాడు. అదేవిధంగా మోషేకు చెప్తూ వచ్చాడు,
దూతలు నీకు ముందుగా పంపుచున్నాను. కాబట్టి దూతను ముందుగా పంపి తన ప్రజలను కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనాను ప్రయాణించట్లో యెహోవా తన దూతల ద్వారా మరియు తన వాక్కు ద్వారా ప్రవక్తల ద్వారా కనానుకు చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ఆ మార్గం దగ్గరికి సరళం చేస్తూ వచ్చాడు. కాబట్టి తన దూతల ద్వారా ప్రజలను రక్షించేవాడుగా ఉన్నాడు. అందుకోసమే ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీం అని పేరు పెట్టబడెను. ఇక్కడ ఏ సందర్భంలో అంటే తన మామయ్య లాబాను నుండి తిరిగి తన దేశానికి వెళ్ళినప్పుడు ఏశావును కలుసుకునే సందర్భంలో ఈ యొక్క మాట రాయబడుతూ వచ్చింది. అయితే తన భార్యలు, తన పిల్లలు, తన మందలు, తన ఆస్తి ఆస్తి అంతా తీసుకొని ఏశావును కలిసేందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క మనం చూసిన భాగంలో మన భాగం ఆ సందర్భంలో ఉందన్నమాట. ఇక్కడ మహానయీము అనే పదము బైబిల్లో 13 సార్లు మనం చూస్తాం. 13 మార్లు ఉంది. ఒక్కొక్క సందర్భానికి ఒక రకంగా మనము చూడొచ్చు అనమాట. అయితే ఈ మహానయీము అనగా 2 సేనలు. అక్కడ 2 సేనలు అంటే యాకోబు ఆ యొక్క జనాంగంతో పుట్టి వెళ్తున్నటువంటి ఒక సేన, దేవదూతల సేన ఉంటూ అక్కడ వచ్చింది. అయితే ఈ మహానయీము అనగా దేవదూతల సేన. దేవదూతల సేన అంటే అయితే ఈ సేన ఏం చేసింది యాకోబు? ఈ సేన వల్ల, ఈ దేవదూతల సేన వల్ల యాకోబు కలిగిన ప్రయోజనం ఏంటి అంటే, యాకోబుకు అదే మనం గమనించినట్లయితే తన అన్న ఏమైనా చేస్తాడేమో, తన అన్న నన్ను ఏమైనా చంపేస్తాడేమో అనే భయం ఉంది అనమాట. కాబట్టి యాకోబుకు ఆ భయం నుండి విడుదల చెందించింది ఆ సేన. ఆ సేన ద్వారా యాకోబుకు భయం నుండి విడుదల. అదేవిధంగా యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడ్డ. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడుట, దేవునితో పోరాడే స్వభావం అనగా సమస్యలు వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉండుట. అదేవిధంగా పెనియోల్ యొక్క అనుభవం, దేవునితో ముఖాముఖిగా చూసే అనుభవం, దేవుని అడుగుజాడల్లో నడిచే అనుభవం, సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో గోజాడే స్వభావం. అదేవిధంగా యాకోబు ఏశావు మధ్య శాంతి సమాధానం అనుగ్రహించబడింది. అదేవిధంగా ఆ యొక్క తన అన్నయ్య ఏశావు నుండి రక్షింపబడుతూ వచ్చాడు. 5 రకాలుగా ఈ సేన అనేది మహానయీము అనే సేన అక్కడ కాపులు చేస్తూ యాకోబును కాపులు చేస్తూ వచ్చింది. మొదటగా చేస్తూ వచ్చిందంటే భయం నుండి విడుదల చేస్తూ వచ్చింది. ఆ యొక్క మహానయీము అనే సేన యాకోబు భయం నుండి విడుదల చేస్తూ వచ్చింది. రెండోదిగా తన పేరును, యాకోబు అనే పేరును ఇశ్రాయేలుగా మార్పు చెందిస్తూ వచ్చింది. అనగా దేవునితో పోరాడే స్వభావం, అనగా సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా జట్టి వలె పోరాడే స్వభావం, సైనికుడి వలె పోరాడే స్వభావాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది. అదేవిధంగా పెనియోలిక అనుభవం, దేవునితో ముఖాముఖిగా చూసే అనుభవం, అనగా అక్కడ ఆ యొక్క దేవుని సన్నిధానంలో దేవునికి మొరపట్టే అనుభవం, దేవుని ద్వారా నడిపింపబడే అనుభవంలోకి అనుభవం సంగ్రహించబడుతుంది. అదేవిధంగా యాకోబు ఏశావు మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తొలగించి వేసి శాంతి సమాధానాన్ని అనుగ్రహించబడుతూ వచ్చింది. అదేవిధంగా తన అన్నయ్య ఏశావు నుండి సంరక్షణ అనగా రక్షింపబడుతూ వచ్చింది. ఈ 5 రకాలుగా ఆ యొక్క దేవదూతల సేన యాకోబును కాపాడుతూ వచ్చిందన్నమాట. అంటే మొదటిగా దూతల ద్వారా కాపాడబడుతుంది. రెండోదిగా విశ్వాసం ద్వారా కాపాడబడ్డ. తన ప్రజలు ఎలా కాపాడుకుంటారంటే దేవుడు వాళ్ళ విశ్వాసం ద్వారా కాపాడబడుతూ వస్తారు అనమాట. చూడండి 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడు. విశ్వాసం ద్వారా కాపాడు.
విశ్వాసం ద్వారా కాపాడబడు. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా నువ్వు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదువు. నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. చూడండి, విశ్వాసంతో వెళ్తూ వచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఆ దేశం అంతా మంచి సస్యశ్యామలంగా ఉంటుందా? అక్కడ నాకు వెళ్ళిన తర్వాత నన్ను ఎవరైనా ఆదుకుంటారా? లేకపోతే అక్కడ ఏమన్నా నా కోసం ఏమన్నా మీరు సిద్ధపాటు చేసి ఉంటారా? లేకపోతే నా కోసం గొర్రెల మందా, పశువుల మందా, లేకపోతే ఎటువంటి శత్రుత్వం లేకుండా నువ్వు చేస్తావా అని అడగల. తన బంధువుల నుండి, తన దేశం నుండి, అనగా తన ఆచార వ్యవహారం నుండి అన్నింటినీ వదిలివేసి, ఈ లోక సంబంధం నుండి వదిలివేసి విశ్వాసంతో దేవుడు వెళ్ళమన్న చోటికి అబ్రహాం వెళ్తూ వచ్చాడు. కాబట్టి తన యాత్రా జీవితంలో కాపాడబడుతూ వచ్చాడు, తద్వారా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. కాబట్టి విశ్వాసం ద్వారా కాపాడబడ్డాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడ్డాడు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా కాపాడబడతారో అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియా వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు కుప్రియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళేది. చాలు. అంటే ఇక్కడ ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ద్వారా వారిని ఆటంకపరిచిన వారు కుప్రియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళి. చూడండి, అక్కడ వాక్యం చెప్తే ఏమంటే చాలా సమస్యలు వస్తాయి, వారికి ఆటంకం వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ చెంది వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్తూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు, పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడుతూ వచ్చారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనము ఎలా అంటే మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడుతూ వస్తాం. అదేవిధంగా ఇక్కడ మనము ఒక విషయం చూసినట్టయితే మొదటి రాజులు 18వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే యెజబెలు యెహోవా ప్రవక్తలను చంపు చూసినప్పుడు ఓబాద్యను ఏర్పాటు చేసుకుని వారిని రక్షించినాడు దేవుడు. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 1-2 వచనంలో చూసినట్లయితే హామాను మొర్దెకైను ఉరితీయుడుకు పనిన కుయుక్తు నుండి విడిపించుటకు రాజుకు నిద్ర లేకుండా చేయట. ఎప్పుడైతే రాజుకు నిద్ర లేకుండా పోతుందో రాజు ఆ యొక్క రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని చెప్పి దాన్ని చదివి వినిపించమనగా మొదటిగా రాజును రక్షించిన విషయాన్ని రాజు తెలుసుకుంటాడన్నమాట. అంటే ఇక్కడ మొర్దెకైని కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఎట్లా కాపాడుతూ వచ్చాడంటే ఆ యొక్క రాజుకు నిద్ర లేకుండా చేయడం, ఆ హామాను పడిన కుయుక్తు నుండి కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా యెజబెలు పడిన కుయుక్తు ఆ యొక్క పన్నాగం నుండి ఆ ప్రవక్తలను 100 మంది ప్రవక్తలను రక్షించుటకు ఆ యొక్క ఓబేద్యను ఏర్పరచుకోవడము జరిగినది. కాబట్టి మన యొక్క యాత్రా జీవితంలో దేవుని మనం ప్రేమిస్తూ ఉంటే దూతల ద్వారా కాపాడుతూ వస్తాడు, మనకున్న విశ్వాసం ద్వారా దేవుడు కాపాడుతూ వస్తాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు నిన్ను కాపాడుతూ వస్తాడు. అయితే ఈ యొక్క దేవుని కాపుదల మనకి ఏమని అనుగ్రహించబడుతుంది? దేవుని కాపుదల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే రాండి, మొదటిగా సామెతలు 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. కాబట్టి యెహోవా కాపుదల ఉంటే
న్యాయం తప్పిపోకుండా కాపాడుతూ వస్తాడు. అదేవిధంగా ఏం చేస్తాడంటే తన ప్రవర్తన తప్పిపోకుండా చేస్తాడు. కాబట్టి న్యాయం తప్పిపోకుండా కాపాడబడతాము. మన ప్రవర్తన అందరి యందు మనము కాపాడబడతా ఉంటాం. తప్పిపోకుండా మన ప్రవర్తన ఎక్కడ జారిపోకుండా దేవుడు మనల్ని కాపాడబడుతూ వస్తారు. అదేవిధంగా కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం. 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడు గనుక నిత్యం ఆనంద ధ్వని చేయి. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారన్నమాట. నీవే వారిని కాపాడు కనుక వారి నిత్యము ఆనంద ధ్వని చేయదు. నిత్యము అంటే యెహోవా దేవుని మన దేవునికి కాపుదల మన జీవితంలో ఆనంద ధ్వని చేయాలంట. ఆనంద ధ్వని చేయాలన్నమాట. గాడ్స్ ప్రొటెక్షన్ గివ్స్ us రిజాయిస్. నిత్యము ఆనంద ధ్వని మన జీవితంలో ఉంటుంది. సంతోషం, సమాధానం ఉంటుంది మన జీవితంలో. అదేవిధంగా 1 పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడ్డప్పుడు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీకు దేవుని శక్తి ద్వారా కాపాడబడితే మనకి ఏమొస్తుందంటే సిద్ధముగానున్న రక్షణ. అదే కదా, ప్రిపేర్డ్ సాల్వేషన్. సిద్ధపరచబడిన రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. 4వదిగా 91 కీర్తన 10వ వచనం. 91 కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అపాయమేమీ మనకు కలదు. కాబట్టి మన ప్రాణమును కాపాడువాడు, ఇశ్రాయేలు కాపాడువాడు, కునుగుడు నిద్రపోడు. కాబట్టి యెహోవా దేవునికి కాపుదల మన ప్రాణమును కాపాడుతూ వస్తుంది. అదేవిధంగా అపోస్తల కార్యములు 6:8. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కారమును గొప్ప సూచక్రియలు చేయుచున్నాడు. అక్కడ స్టెఫెన్ ఏసాడంటే దేవునికి కాపుదల స్టెఫెన్కి బలాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది. స్టెఫెన్కి ఏమిటంటే బలాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది అన్నమాట. తద్వారా పరిచయం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా 6వదిగా 146 కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు. చాలు 146:9. కాబట్టి పరదేశులు కాపాడేవాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించేవాడు. అంటే అవసరంలో ఉన్న వారిని, నిస్సహాయులను కాపాడేవాడు. కాబట్టి దేవునికి కాపుదల అవసరంలో ఉన్న వారిని, నిస్సహాయులను ఆదరిస్తున్నారు. కాబట్టి ఆదరణ దేవునికి కాపుదల చేస్తుంటే ఆదరిస్తున్నారు. అదేవిధంగా చివరిగా 1వ తెస్సలోనికీయులకు 5:23. సమాధానకర్తయు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక. దేవుని కాపుదల క్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడుతున్నాం. కాబట్టి ఎలాంటి కాపుదల అంటే క్రీస్తు రాకడలో మనం నిందారహితంగా ఉండేటట్టు మన జీవితాన్ని కాపాడుతూ వస్తాం. 7 రకాలుగా దేవుని కాపుదల చేస్తుంటే, మొదటిగా న్యాయం తప్పిపోకుండా, ప్రవర్తన తప్పిపోకుండా చేస్తుంది. 2వదిగా ఆనంద ధ్వని చేస్తుంది. దేవుని కాపుదల మన జీవితంలో ఆనంద ధ్వని రిజాయిస్ అనేది ఇస్తుంది అన్నమాట, సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా 3వదిగా సిద్ధపరచబడిన రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. అదేవిధంగా దేవుని కాపుదల మన ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. 5వదిగా దేవుని కాపుదల బలాన్ని అనుగ్రహిస్తూ వస్తుంది. 6వదిగా దేవుని కాపుదల అవసరంలో ఉన్న వారికి నిస్సహాయంగా ఆదుకుంటుంది. 7వదిగా దేవుని కాపుదల క్రీస్తు రాకడలో నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుతుంది. సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుతుంది. అయితే మనము ఈ విధాలుగా దేవుడు మనం కాపాడుతూ వచ్చాడు. కాబట్టి
మనం ఏ విధంగా ఆరాధన చేయాలంటే యేసేపు జీవితంలో ఏ విధంగా ఏడంతలుగా నువ్వు ఆ గుంటలో పడదోకనే నాకు జీవితాన్ని మార్చివేసి నా యొక్క వాక్యంలోనే నా జీవితాన్ని మార్చివేసి నా జీవితంలో నీ వాక్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, ఆ యొక్క అనానుకూల శత్రువుల నుండి నన్ను కాపాడుతూ వచ్చా, బాటసాల నుండి నన్ను విడిపిస్తూ వచ్చా. ఆ యొక్క అదేవిధంగా ఆ యొక్క పోతీఫెరు భార్య నుండి పాపమును అంటకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. ఆ యొక్క లోకమనే ఆచార వ్యవహారాలు కట్టుబాటు నుండి నన్ను విడుదల చేస్తూ వచ్చావు. ఆ యొక్క కరువు అనే ఆ యొక్క కష్టాలలో నన్ను కాపాడుతూ వచ్చావు. అదేవిధంగా నా యొక్క నన్ను ఖ్యాతిగాను ఆ యొక్క నా యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చెందిస్తూ ఆశీర్దిస్తూ వచ్చాను. అందునిమిత్తమే నిన్ను ఆరాధిస్తున్నాను, ఆరాధించే వరంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, యాకోబు జీవితంలో కూడా ఆ యొక్క ప్రభువా నా యొక్క జీవితంలో ఆ యొక్క మహానయం అనే సేవ ద్వారా, ఆ యొక్క దేవదత్తుల సేవ ద్వారా నా యొక్క భయం నుండి నాకున్నటువంటి నా జీవితంలో నాకున్నటువంటి భయం నుండి విడుదల చెందిస్తూ వచ్చాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నా పేరును ఆ యొక్క యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చే విధంగా దేవునితో పోరాడే స్వభావం, కష్టాలు కడగనంలో నేను తండ్రి నీ యందు పారిపోకుండా, నీ నుండి పారిపడకుండా నీ యందు ఒక సైనికుల వలె జట్టు వలె పోరాడే స్వభావాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువా. అంత మాత్రమే కాదు, పెనియేలు యొక్క స్వభావాన్ని అనగా నీతో ముఖాముఖి ప్రార్థించే స్వభావాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. అదేవిధంగా ఆ యొక్క అశాంతిగా సమాధానమైన జీవితంలో సమాధానం అనుగ్రహిస్తూ వచ్చావు. చివరిగా నన్ను రక్షిస్తూ వచ్చావు, నాకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చావు. నువ్వు ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకోసమే పండుగ తట్టు కళ్ళు చూస్తున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవానే నాకు సాయం వస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కాపాడువాడు కునకుడు నిద్రపోడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఒక పాట పాడదాము, ఆ తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిస్తాము. నూట 1వ పాట పాడదాము. పాట సంఖ్య 101. హర్షింతును